తిరుపతి పవన్ కళ్యాణ్ సభతో ఏపీలో ప్రత్యేక హోదా అంశం హీటెక్కింది. ఎల్లుండి కాకినాడలో మరోసారి పవన్ గలమెత్తనున్నాడు. సభకు రాష్ట్ర వ్యాప్తంగా తరలి వెళ్లేందుకు మెగా అభిమానులు, జనసేన నేతలు, కార్యకర్తలు సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే జిల్లాలో సమావేశాలు నిర్వహించి జన సమీకరణ ప్రారంభించారు నేతలు. కాకినాడ వేదికగా 9న నిర్వహించనున్న ఆత్మగౌరవ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వేదికపై నుంచి మరోసారి ప్రత్యేక హోదా నినాదాన్ని వినిపించనున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. తిరుపతి సభతో ఒక్కసారిగా ఏపీలో ప్రత్యేక హోదా అంశం హీటెక్కింది. మళ్లీ కాకినాడ సభలో పవన్ ఏం మాట్లాడతారో అన్నది చర్చనీయాంశంగా మారింది. పవన్ సభ కోసం సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు నేతలు. పెద్ద ఎత్తున మెగా అభిమానులు, జనసేన క్యాడర్తో పాటు మహిళలను సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ఒక నూతన వాదాన్ని తెచ్చి నూతన వరవడిని తెచ్చిన వాదం అదే ఇజం. అది కార్ల్ మార్క్సిజం, ఇది పవనిజం. ప్రపంచ చరిత్ర గతిని మార్క్సిజం మారిస్తే ఆంధ్ర రాష్ట్ర చరిత్ర గతిని పవనిజం మార్చబోతుంది. జనసేన నేతలు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా అవసరాన్ని వివరిస్తున్నారు. భవిష్యత్ తరాల కోసం ఏపీకి ప్రత్యేక హోదా అవసరమంటున్నారు. పదవుల కోసం పవన్ ఇదంతా చేస్తున్నారని ఆరోపిస్తున్న వారిపై మండిపడుతున్నారు. 2.5 సంవత్సరాలైనా సరే ఇప్పటికి కూడా మరి ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటు. బీజేపీ మాత్రం ఇది తప్పనిసరిగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి సాధ్యపడుద్ది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ఎన్నో రకాలైన ప్రయోజనాలు చేకూరాలంటే కేంద్రంలో ఉన్నటువంటి తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇస్తేనే మాత్రమే సాధ్యపడుతుంది. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ యువజన సంఘం మరి సంపూర్ణంగా ఆయనకి మద్దతు తెలుపుతా ఉంది. పవన్ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. ముందుగా జేఎన్టీయూ కాలేజీ గ్రౌండ్స్ లో సభ ఏర్పాటు చేయాలని అనుకున్నా పెద్ద ఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉండడంతో మరో గ్రౌండ్ను వెతికే పనిలో ఉన్నారు. పోలీసులు కూడా పవన్ సభపై దృష్టి పెట్టారు. భద్రతా చర్యలతో పాటు వాహనాల పార్కింగ్ కు చర్యలు తీసుకుంటున్నారు.